క్రీస్తునందు మీకు శుభోదయం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనము. వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలుంచదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఈ వాక్యమును చదువుగానే అనేక మందికి వచ్చే ఆలోచన, ఇది క్రీస్తు ప్రభువును గూర్చిన వాక్యము. దేవుడు మోషే ద్వారా ముందుగానే ఈ సంగతిని ప్రవచించాడు. ఈ వాక్యమును వక్రీకరించే వారు అనేక మంది ఉన్నప్పటికీ దీంట్లో ప్రధానమైన అంశమును మనం ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. అదేంటంటే, అతని నోట నా మాట నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పాను. మరి ఎవరి నోటను దేవుడు ఆయనను గుర్చిన మాట ఉంచలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు నోటను మాత్రమే ఉంచి ఉన్నాడు. అంతేకాదు, యేసు ప్రభు మాత్రమే దేవుని గూర్చిన సమస్తమును ప్రజలకు తెలియజేవాడు, యావత్తు లోకానికి తెలియజేవాడు. మరి ఎవడును అందుకు సమర్థుడు కాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మన జీవితంలో ప్రధానమైన వ్యక్తి యేసుక్రీస్తు అయి ఉండాలి. మనం వెంబడించేది యేసుక్రీస్తునై ఉండాలి. మనం ప్రకటించేది యేసుక్రీస్తునై ఉండాలి. మనం రుజువుపరిచేది యేసుక్రీస్తునై ఉండాలి. మనం పనిచేసేది యేసుక్రీస్తు కొరకై ఉండాలి. మన శ్వాస యేసుక్రీస్తు కొరకై ఉండాలి. ఇది క్రైస్తవుని యొక్క ధర్మము. అయితే వక్రీకరించేవారు అనేక మందిని మోసపరుస్తూ ఉంటారు. అందు విషయమై మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే, నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును అన్నప్పుడు చాలామంది యేసుక్రీస్తు ప్రభుని నరునిగా మాత్రమే ఎంచుతూ ఈ వాక్యాన్ని వాళ్ళు రుజువుగా చూపిస్తుంటారు. ఇది కేవలము అపవాది యొక్క ప్రయత్నము, మనుషరీత్యా ఆలోచన చేసే జ్ఞానము. ఈ అజ్ఞానములోనికి, బుద్ధిహీనతలోనికి విశ్వసించే వారెవరూ కూడా పడిపోవడానికి వీల్లేదు. పడిపోతిరా గొప్ప నష్టం ఉంది. ఎందుకంటే ఆ నష్టం చూడండి, అతని నోట నా మాట నుంచుదును, అది ఏది కూడా వాళ్ళు పట్టించుకోరు. అంతేకాదు, 2, నేను అతనికి ఆజ్ఞాపించింది యావత్తును అతడు వారితో చెప్పును అంటున్నాడు. యేసు ప్రభు ఆజ్ఞాపిస్తుంది ఏది కూడా అటువంటి వారు చేయరు. కాబట్టి అజ్ఞాతక్రమంలో జీవిస్తుంటారు, ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తుంటారు. చివరికి దేవునికి విరోధముగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సువార్త అందుకే యేసు ప్రభు ద్వారానే ప్రకటింపబడింది. దేవుడు ఆయన నరునిగా పంపించి ఆయన ద్వారానే రక్షణ సువార్తను ప్రకటింపజేశాడు. ఎందుకంటే ఆయనకు మాత్రమే ఆ అధికారమును, హక్కును దేవుడు అనుగ్రహించాడు. ఏదైతే దేవుడు ప్రజలకు తెలియజేయాలనుకున్నాడో అది యేసుక్రీస్తు నోటను మాత్రమే తెలియజేశాడు. అందుకే 4 సువార్తలు చాలా ప్రాముఖ్యం. మనము యేసు ప్రభువుని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే 4 సువార్తలను అర్థం చేసుకోవాలి. ఈ 4 సువార్తల్లో ఉన్న సంగతులను మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మిగిలిన క్రొత్త నిబంధన అంతా కూడా యేసు ప్రభు యొక్క దృష్ట్యా మనకు అర్థమవుతుంది. లేదు అంటే మనుషుల దృష్ట్యా దాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంటుంది. చాలామంది అపోస్తుల బోధ అంటుంటారు. అపోస్తుల బోధ అనడంలో తప్పు లేదు. కానీ అపోస్తులకు ఆ బోధన ఇచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. యోహాను సువార్త 16వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చూసినప్పుడు ఆయన శిష్యులకు ముందుగానే చెప్పాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన నా నుండి తీసుకుని మీకు దయచేస్తాడు. నా నుండి కాకుండా ఏది దయచేయడు. తండ్రివన్నీ నావే, కాబట్టి పరిశుద్ధాత్ముడు నా నుండి తీసుకుని మీకు అనుగ్రహిస్తాడని నేను చెప్తున్నాను అన్నాడు. ఇందువల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, అపోస్తులు ప్రకటించిన ప్రతి మాట, వాళ్ళు రాసిన ప్రతి గ్రంథము, పత్రిక అన్నీ కూడా ప్రభువు నుండి వచ్చినవే, ప్రభువు డైరెక్షన్లో వచ్చినవే. వారు ఎంత మాత్రము సొంత మాటలు రాయలేదు, లేదా పరిశుద్ధాత్ముడు వాళ్ళకి యేసు ప్రభువుని కాదని ప్రత్యేకమైన జ్ఞానాన్ని దయచేయలేదు. సాధారణంగా అపోస్తుల బోధ దానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళందరూ కూడా
మనుషుల దృష్ట్యా వాక్యమును అర్థం చేసుకునేవాడు. అందుకే ఎక్కువగా విభేదాలు కనబడుతూ ఉంటాయి. వాక్య ప్రకటనలో, వాక్యాన్ని అర్థం చేసుకునే విధానంలో, ప్రభువుని అర్థం చేసుకునే విధానంలో అనేక విభేదాలు, భేదాభిప్రాయాలు మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు బోధ, క్రీస్తు వలన కలిగిన బోధ అని ఎందరైతే విశ్వసిస్తూ ఉంటారో అటువంటి వారిలో క్రీస్తు విషయంలో ఎటువంటి భేదాభిప్రాయాలు, విభేదాలు ఉండవు. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడైతే పరిపూర్ణంగా అర్థమయ్యాడో వాక్యం మనకు పరిపూర్ణంగా అర్థమవడం ప్రారంభమవుతుంది. అనేక సంగతులు మనము దేవుడు కోరినట్టుగా అర్థం చేసుకుంటాం. మన జీవితాలు కూడా అప్పుడు దేవుడు కోరినట్టుగా ఉండడం ప్రారంభమవుతాయి. మనం చేసే క్రియలు దేవుడు కోరినట్టుగా ఉంటాయి. ఎందుకంటే చాలామంది రకరకాల క్రియలు చేసేస్తూ వాటికి దేవుని చిత్తము అనే ఒక ట్యాగ్ తగిలించేస్తూ ఉంటారు. ఇలాగ చేయటం వల్ల మనుషుని జ్ఞానము, మనుషుని చిత్తము నెరవేరదు, కానీ దేవుడు కోరినది అన్నటికీ నెరవేరదు. కాబట్టి నేర్పించేవాడు ఆనాడైనా ఈనాడైనా యేసుక్రీస్తు ప్రభువే. ఆయన వాక్యమును మనం విన్నప్పుడు, వాక్యమును మనం ధ్యానం చేసినప్పుడు మనకు గ్రహింపును అనుగ్రహించేవాడు కూడా యేసుక్రీస్తు ప్రభువే. క్రొత్త నిబంధనలో అపోస్తలులు అనబడిన వారు కానివారు రాసిన పత్రికలు, గ్రంథాలు ఉన్నప్పటికీ వాటన్నిటి యొక్క సారము, అర్థము ప్రభువు నుండి వచ్చినవి. సువార్త ప్రభువుది, వాక్యము కూడా ఆయనే అయి ఉన్నాడు. కాబట్టి మనము ప్రధానముగా ఆయనను గ్రహించడంలోనే ఈ క్రైస్తవ ప్రయాణం యొక్క రహస్యం అంతా కూడా ఉన్నది. ఎందరైతే సువార్తల్లో చెప్పబడిన క్రీస్తును విస్మరిస్తారో, నిర్లక్ష్యం చేస్తారో, ఆయన చెప్పిన ఆజ్ఞలకు లోబడకుండా జీవిస్తారో వాళ్ళందరూ కూడా క్రొత్త నిబంధనను మనుష్య జ్ఞానంతో తప్ప వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి మన దినదిన జీవితంలో మనం ప్రభువుకి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ ఆయనను అర్థం చేసుకుని ఆయనను అనుసరించే ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగినప్పుడు మన జీవితాలకి పరిపూర్ణత ఏర్పడుతుంది. మన జీవితాలకు ఒక అర్థం ఉంటుంది. అది మనకి సంతోషాన్ని, సంతృప్తిని దయచేస్తుంది. అంతేకాదు ఇతరులకు ఒక భావాన్ని తెలియజేస్తుంది. వాళ్ళల్లో లేని ఆ భావము మనలో కనబడినప్పుడు వాళ్ళు దాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాగ జరగటం వల్ల మనము అనేకులను క్రీస్తు కొరకు ప్రభావితముగా చేయుచుంటాం. ఇందు నిమిత్తమే దేవుడు మనలను క్రీస్తునందు పిలుచుకొని ఉన్నాడు. ఈ బాధ్యతను మనము కలిగి ఉన్నప్పుడు దేవుని కోరిన ధర్మమును మనం నిర్వర్తించుతూ ఉంటాం. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమగల దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నీ కుమారుని ద్వారా మాకు దయచేసిన ఈ గొప్ప ఆశీర్వాదం బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. ఆయన ద్వారా మీరు పలికిన ప్రతి మాట, నాయన, మరి ఆయనకు అనుగ్రహించిన ఈ అధికారము, ఆధిక్యత, దీనంతటిని బట్టి కూడా మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. మా కొరకు ఆయన చేసిన ఈ గొప్ప త్యాగము, ఇంకనూ ఏలుచున్న విధానమును బట్టి, మా ఎడల కలిగి ఉన్న శ్రద్ధను బట్టి మీకు కృతజ్ఞతాసు చెల్లిస్తున్నాం. ఒక క్షణమైనా కూడా ప్రభువు మమ్మల్ని విడిచిన ఎడల, మమ్మల్ని విస్మరించిన ఎడల మా జీవితంలో తునాతునకలైపోతున్నామని మేము ఎరిగి ఉన్నాం. అయితే ఏ ఒక్క క్షణము కూడా మమ్మల్ని విడవకుండా మా పట్ల అత్యంత శ్రద్ధతో ఎప్పటికప్పుడు ఆయన నోటి మాట చేత మమ్మల్ని ఆదరించుచు, బలపరచుచు,
నిత్య జీవం కొరకు మమ్మల్ని నడిపించున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేయచ్చు. ఆయనను ఎల్లప్పుడూ కూడా వెంబడించి వారు ఉంటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.